హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరసింహరావు. వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా జీవితాశయం కాశీ వెళ్దామని ఇప్పుడు అనుకుంటున్నా. ఈ ఇయర్ కుదిరింది. నాతో పాటు నా ఫ్రెండ్ స్వామిని కూడా అతను కూడా తీసుకెళ్తున్నాను. హిందువులకు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన కాశీ, వారణాసి. ఇప్పుడు అదే వారణాసికి మేము బయలుదేరుతున్నాము. ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సికింద్రాబాద్ నుంచి కాశీకి ట్రైన్లో 30 గంటల ప్రయాణం ఉంటుంది. కాబట్టి వీడియో చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేద్దాం అనుకున్నాను. వీడియో చేశాను, చాలా పెద్దగా వచ్చింది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని చూసి లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మన యాత్ర ప్రయాణం సికింద్రాబాద్ నుంచి కాశీకి స్టార్ట్ అవుతుంది. ఇంకొద్ది సేపట్లో మనం వెళ్ళవలసిన ట్రైను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇదే మనం ఎక్కవలసిన ట్రైన్. సికింద్రాబాద్ నుంచి కాశీకి మనం తీసుకెళ్లే ట్రైన్ వచ్చేసింది. ఇంకొద్ది సేపట్లో మేము ట్రైన్ ఎక్కి పూర్తి వీడియో మీకు చూపిస్తాను. చూస్తూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్. మనం హైదరాబాద్ నుంచి కాశీకి వెళ్ళాలంటే 4 స్టేట్లు దాటి వెళ్ళాలి. అదొకటి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఈ 4 స్టేట్లు దాటి వెళ్తే మనకి కాశీ వస్తుంది. చాలామంది హిందువులు కాశీకి వెళ్ళాలి అనుకుంటారు. కాకపోతే అది వీలు కాదు. ఎందుకంటే మనని ఆ కాశీ విశ్వేశ్వరుడే ఆయన దగ్గర రప్పించుకుంటాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్క హిందువు కాశీ చూడవలసిందే. ఎందుకంటే ఆ కాశీ అద్భుతాలు మామూలుగా ఉండవు. కాశీ, గంగా నది, ఇలా చాలా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడండి. చాలామంది అనుకుంటారు కాశీకి వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతాయని. కాశీ వెళ్ళాలంటే చాలామంది డబ్బు ఖర్చు అవుతుంది అనుకుంటారు. మాకు 9 రోజులకు గాను ఒక్కొక్కరికి 10,000 మాత్రమే ఖర్చు అయింది. కాశీతో పాటు అయోధ్య, త్రివేణి సంగమం, ఇలా చాలా ప్రాంతాలు చూసాము 9 రోజులలో. మాకు ఈ 9 రోజులకు గాను 10,000 మాత్రమే ఖర్చు అయింది. అందులో ఇంక్లూడింగ్ ఫుడ్తో సహా. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మనం మధ్యప్రదేశ్ రైల్వే స్టేషన్లోని బేతల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. అక్కడ ఒక ట్రైన్ 5 మినిట్స్ అవుతుందని చెప్పారు. సికింద్రాబాద్ బయలుదేరితే ఇప్పటికీ 750 కిలోమీటర్లు బయటకు వచ్చాము. ఇంకా 750 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ప్రస్తుతానికి మనం బేతల్లో ఉన్నాం. సేపట్లో ట్రైన్ పోతుంది. అప్పుడు మీకు రైల్వే స్టేషన్తో పాటు చుట్టుపక్కల చూపిస్తాను. చెప్పనా? మనం మధ్యప్రదేశ్లో ఉన్నాము. ఇది మనకి ఇక్కడ ట్రైన్ ఒక 10 మినిట్స్ ఇక్కడ స్టాప్ హాల్ట్ ఉంది. సో ఇక్కడ మీకు స్టేషన్ అంతా చూపిస్తాము. చూడండి, ఇక్కడ అయితే మనకు హీట్ తక్కువగా ఉంది. హైదరాబాద్ అయితే మనకు చాలా హీట్. ఇక్కడ ఆల్మోస్ట్ వెదర్ కూల్గానే ఉంది. మన సికింద్రాబాద్ ఈరోజు మార్నింగ్ 2:40కి టీడీ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్లో రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి వారణాసికి వెళ్ళాల్సి వస్తుంది. కంచి కాస్ట్ ఆటో కంచి ఈచ్ బిట్ ఆటో 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్కి ఆటో
తెలుగు వృద్ధాశ్రమాలు ఒకటి, తారక రామ ఆశ్రమం, సైకిల్ బాబా ఆశ్రమం చూపిస్తాం మీకు. మొత్తానికి కాశీ వచ్చాము. కాశీ నుంచి ఇప్పుడు మనము తెలుగు ఆశ్రమాలు, ఆ 2 ఆశ్రమాలు తెలుగు ఆశ్రమాలు అంటే తారకాశ్రమం తోటి సైకిల్ బాబా ఆశ్రమం దాన్ని చూద్దాం. అలాగే మంచిగా ఉందాం. అది తారకాశ్రమం బాగుంది. సైకిల్ బాబా మెయిన్ ఎంట్రన్స్ లోపలికి. ఇదే తెలుగు ఆశ్రమం, ఫస్ట్ ఆశ్రమం సైకిల్ బాబా స్వామి ఆశ్రమం. మెయిన్ ఎంట్రన్స్. ఇదే సైకిల్ స్వామి ఆశ్రమం. మన దిగేది ఇదే. కాకపోతే ఏంటంటే 7 o'clock రమ్మని చెప్పారు వీళ్ళు. మేబీ ఆఫీస్ ఓపెన్ అయితే చెప్తున్నారు. అప్పటిదాకా మేబీ వెయిటింగ్ హాల్లో ఉంటున్నారు. 7 o'clock వచ్చి రూమ్ తీసుకుందాం. ఇక్కడ మనం ఇక్కడ రూమ్తో పాటు ఫుడ్, టిఫిన్ అన్నీ ఫ్రీ అని చెప్తున్నారు ఈ సత్రంలో. చూద్దాం మరి. 7 o'clock వచ్చి రూమ్ తీసుకుందాం. సైకిల్ బాబా ఆశ్రమం నుంచి సెకండ్ ఆశ్రమం వెంకట తారక ఆశ్రమం.
అన్న నీ పేరేమరా? మల్లేష్ గౌడ్. మల్లేష్ గౌడ్ అంట. ఎక్కడి నుంచి అన్న? మల్లాపూర్ 18 మల్లాపూర్ అన్న 18 మంది 20 మంది వచ్చారు. మాతో పాటు 20 మంది. మేము కూడా వీళ్ళతో దిగుతున్నాము. మేబీ దిగి రూమ్ తీసుకొని మేబీ దర్శనానికి వస్తాం. ఒకసారి వేరే ఫ్యామిలీ. అమ్మ ఒకసారి మీరు హాయ్ చెప్పండి అందరికీ. వీళ్ళంతా మనతో వచ్చారు హైదరాబాద్ నుంచి. ఒకటే ట్రైన్ వచ్చాము అందరికీ. వీళ్ళు పెద్ద ఫ్యామిలీ అందరికీ. ఒకసారి చూడండి. అమ్మ నా పేరు నరసింహరావు, మా ఫ్రెండ్ స్వామి. ఎంత బాగుంది టెంపుల్ చూడండి. ఇది ఆశ్రమం టెంపుల్ లాగానే ఉంది. మేబీ 7 o'clock ఇస్తా అంటున్నారు రూమ్స్. అప్పుడు ఓపెన్ చేస్తూ అంటున్నారు. దాని ప్రకారం కాలభైరవ టెంపుల్కి మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఒక ఆటో వెళ్ళి 90 రూపాయలు ఉన్నారు. మా ఆటోలో మేము హైదరాబాద్ నుంచి వచ్చాం కదా, వాళ్ళు ఉన్నారు. ఈ ఫోటో వీడియో చూపిస్తాం. హాయ్ అమ్మ. హాయ్ మీరు కూడా అగో టెంపుల్కి వెళ్తున్నాము. సో టైం 9 అవుతుంది. ఓకే దర్శనం కంప్లీట్ అయింది. అన్న ఓకే డన్. కాలభైరవ టెంపుల్కి మనము దారి ఆటోలో వెళ్తున్నాము. ఈ వీడియో డైరెక్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్తుంది. చిన్న చిన్న గల్లీలో ఒక వెహికల్ మాత్రమే ఉంటుంది గల్లీలో. సికింద్రాబాద్లో ఉన్నట్టున్నాయి గల్లీలు. ఇక్కడే ఉంది గల్లీలో. अभी सही किनारे आ जा। भाई साहब आपका नाम क्या है? विनोद। काशी के रहने वाला हूँ। काशी खंड के रहने वाला हूँ। कितने साल से गाड़ी चला रहे हैं? हम गाड़ी 20 साल से चला रहे हैं। 20 साल से। ओके ओके। आपका नाम क्या है? विनोद। विनोद। కాశీలో ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్. మనం ఆటోలో వెళ్ళినా బై వాక్ వెళ్ళినా. మెయిన్ రోడ్ నుంచి కాలభైరవ టెంపుల్కి ఇప్పుడు మనకి దారి. మెయిన్ రోడ్ నుంచి కాలభైరవ టెంపుల్కి ఇప్పుడు మనకి దారి. చిన్న కాలభైరవ టెంపుల్ అంటే ఇది.
కాలభైరవ మెయిన్ టెంపుల్ ఇది. ఎంట్రన్స్ ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్ దర్శనం చేస్తున్నాం. షాపింగ్ చూడండి. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే నీకు ఇష్టం అయితే తీసుకోండి, లేకపోతే లేదు. సలహా మన ఇష్టం. అంటే ప్రసాదాలు అంటే పువ్వులు కానీ ఏమని కానీ అన్ని అడుగుతున్నారు, అది మన ఇష్టం. అది తీసుకుంటే లేకపోతే లేదు. చాలా భయపడుతుంది. షాపింగ్ మాల్స్ ఫస్ట్ కాశీ విశ్వ కామభైరవ టెంపుల్కి వెళ్ళి ఫుల్ క్రౌడ్ సోమవారం రోజు. మామూలు క్రౌడ్ కాదు బాబు. ఓం నమః శివాయ. కాలభైరవ టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి షాపింగ్స్ చూడండి. భక్తుల రద్దీ కూడా అలా వెళ్తున్న వాళ్ళంతా భక్తులు. కాలభైరవ టెంపుల్కి వెళ్ళే భక్తులు ఇలా ఈ విధంగా ముందుకు సాగుతున్నారు. మెయిన్ టెంపుల్ ఈ ముందరే కనిపిస్తుంది. సోమవారం ఈరోజు అంటే మన శివునికి ఇష్టమైన ప్రీతికరమైన రోజు ఈరోజు, కాబట్టి మేబీ జనాలు చాలా ఎక్కువ ఉండొచ్చు. క్రౌడేజ్ బాగానే ఉంది. హర హర మహాదేవ్. రేటు కాలభైరవ టెంపుల్ అని బోర్డు కనబడుతుంది. బ్యాక్ సైడ్ లో నందీశ్వరుడు, అలాగే పరమేశ్వరుడు. స్వచ్ఛమైన క్రౌడ్ ఉంది. కాలభైరవ వెళ్ళే టెంపుల్కి మేము ఈ లైన్ ఇక్కడ తోడికి అభిషేకం కానీ పండు కానీ పూలు కానీ తీసుకుంటున్నాం. ఎందుకు ఇక్కడ పెట్టేదాన్ని అన్న ఇవాళ నాకు వీడియో తీది. తెలియదు అది.
ఇక్కడ లైన్లో పూలు వస్తుంది ఆయిల్ ఇచ్చారు. ఆయిల్ నెత్తి మీద కొని దేవుడు దగ్గర పూజకి ఇవ్వాలని అందరు అనమాట. ఎన్ని రౌండ్స్? 5 రౌండ్లు తిప్పుకో. 5 రౌండ్లు అంట మేబీ. ఇది కాలభైరవకి వెళ్ళే టెంపుల్. దర్శనానికి లైన్ ఎంత పెద్దగా అయిందో. చాలా పెద్దగా అయింది. భైరవ టెంపుల్ ఇదే మన లోపల ఏంటి లోపల అనుకుంటా. చూద్దాం, అలౌ చేస్తే ఓకే లేదంటే అంటే అయినాక బయటకు వచ్చిన దారి బయటకు వచ్చి షాపింగ్ మేడం कैसा 150 షాపింగ్ లక్షల కోసం చేస్తున్నాను. वो और आधा डाल देंगे अंदर.
మహామృత్యుంజయ మందిర్ ఉంది. మందిర్లో దర్శనం చేసుకుని అలాగే దాని ఆపోజిట్లో కొన్ని బావి నుంచి వాటర్ వస్తుంది, దానివల్ల రోగాలు ఉంటాయి అంటారు. ఆ వాటర్ తాగి రిటర్న్ అవుతాం. ఓకే, చాలా భయం అంటే ఇప్పుడు ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ దేవరాజ సేయమాన పావన పంకజం శేఖరం కృపాకరం నారదాది యోగం దివందితం దిగంబరం కాశీకాలభైరవం భజే భానుశోభితాస్వరం భవాభికారం పరం నీలకంఠం దాయకం త్రిలోచనం కాలకాలమక్షమక్షశీలమక్ష కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఓం నమః శివాయ. నమః శివాయ. లైన్లో నిల్చున్నాం. ఇదే మనకు లైన్ టెంపుల్ మహామృత్యుంజయ మందిర్ పక్కనే మనకి ఒక మందిర్ ఉంది. ఆ మందిర్ విశిష్టత ఏదో పైన మీకు చూపిస్తా లోపలికి వెళ్ళాక. ఇక్కడ మనకి ఒక బావి ఉంటుంది. హరహర మహాదేవ్. ఈ బావిలో నీళ్ళు తాగితే సర్వ రోగాలు పోతాయని ఒక నానుడి. చూపిస్తా చూడండి, ఇది మీకు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవరాజ సేవ్యమాన పావన పంకజం వ్యాలయజ్ఞ శేఖరం కృపాకరం నారదాది యోగి వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఈ బావిలో నీళ్ళు తాగితే ఉన్న రోగాలు సర్వరోగ నివారణి. కానీ నీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. ధన్వంతరి జల్ అంటే బావి నుంచి వస్తాయి. చూడండి, ఈ బావిలో నీళ్ళు ఎండాకాలం వచ్చినా సరే ఇప్పటికీ ఎండిపోవండి. ఇది ఈ నీళ్ళు తాగితే చాలా మంది తాగుతున్నారు. చూడండి, ఈ నీళ్ళు తాగే సర్వరోగ నివారణ ఒక పేరు ఉంది. అందుకే ఈ నీళ్ళు తాగడానికి జనాలు ఎగబడుతున్నారు. ఇది ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నదంట. మనకి ఇక్కడ ఫ్రీగా ఇస్తారు. ఒకసారి బావి చూపిస్తాం, మళ్ళీ ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్లీ బావి లెఫ్ట్ సైడ్ లో మహాదేవ్ శివలింగం ఉన్నాయి. అలాగే
బావిలో నీళ్ళు తాగితే కాశీలో బాగుంది. ఆ బావిలో నీళ్ళు తాగితే మీకు సర్వరోగ నివారణ ఏ రోగాలు రాకుండా ఉంటాయట. ఆ నీళ్ళు తాగడానికి జనం ఎంత ఎగబడుతున్నారు చూడండి. ఎగబడి తాగుతున్నారు. ఓం నమః శివాయ. సర్వరోగ నివారి అయిన వాటర్ మనం కూడా వస్తాము చూడండి. తాగుతున్నా కూడా ఆ సర్వరోగ నివారణ వాటర్ తాగుతుండు బావి నుంచి. చాలా మంది అవుతుంది చూడు, అన్న కూడా తాగుతుండు. అన్నతో పాటు ఎంతమంది తాగుతున్నారు చూడండి ఇక్కడ. బావికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మీకు అదేముంది, అభిషేకం చేస్తున్నారు. ఓం నమః శివాయ. చాలా ఫేమస్ ఉంటుంది. గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ ఏదంటే ఇక్కడ వచ్చేసి బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం నమః శివాయ. గణపతి పప్ప. ఇప్పుడు మెయిన్ టెంపుల్ మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్తున్నాము. అందులో నెంబర్ 1 ఎంత బాగుంది ప్లేస్ ఉంటాయి. 12 జ్యోతిర్లింగంలో కాశీ ముఖ్యమైనది. కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవడం తెలుస్తుంది. గేట్ నెంబర్ 1 ఎంత బాగుంది.
చిన్న గల్లీలు చిన్న గల్లీలో ఎందుకున్నారంటే ఇంతకుముందు సొరకాయ వాళ్ళు శివన్ టెంపుల్ని కూలగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారంట. ఆ ప్రయత్నం సింగిల్ లైన్ చిన్న గిల్లెనా చిన్న గిల్లె అన్ని శివుని టెంపుల్ వాటి కూలగొట్టద్దు అనేసి చాలా మంది పక్కన ఇల్లు కట్టడం వల్ల అసలు ఆ ఎదవలకి టెంపుల్ ఎక్కడుందో తెలియవద్దు అనే ఉద్దేశంతో చాలా గుడి వెనక ముందు వెనక చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న ఇల్లు కట్టడం వల్ల లోపలికి శివుని టెంపుల్ ఎక్కడి నుంచి తెలవలేకపోయిందంట. మేబీ చాలా మంది చెప్పే విషయం ఇది. కాబట్టి అసలు వెళ్ళాలంటే దారి ఎక్కడ ఉందో తెలియదు, అంత లోపలికి ఉంటుంది. ఎంత చిన్న చిన్న గడ్డలు ఉన్నాయో, ఎంత చిన్న గడ్డలో శివుని టెంపుల్ కి దర్శనం ఉందంటే దీని యొక్క పెద్ద అదే ఉంటుంది నాకు తెలిసి. मंदिर आ गया सर, अपना सेपरेट मोबाइल जमा करिए हमारे संग ना। हाँ मंदिर मंदिर का गेट है, पत्थर दिख रहा है, यही गेट है, बहुत ध्यान से जमा नहीं होगा कुछ। ओके सर, ओके आप चलिए ओके ओके आप आ जाओ हमारे साइड से पैसा दे दो बाबा। दर्शन को वीडियो दिया అనుకుంటా
వీడియో 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 వస్తుంది దర్శనమైంది అయిపోయింది గంగా ఆర్టీ స్టార్ట్ అవుతుంది గంగా నది గంగా నాకు చూడండి నీట్గా ఉంటుంది చూడు చాలా బాగుంది మామూలుగా లేదు ఈ ఘాట్ పే చూసి చెప్తా అన్న సూపర్ ఉందన్న వీడియో బాగా ఆడుతుంది హాయ్ దగ్గరికి వెళ్దాము ఎక్కడనే ఉంది 10 అడుగులు వస్తుంది చూపిస్తా ఇదే యశస్వి ఘాట్ కాశీలో గంగా హారతి ఇచ్చేది ఇదే ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఇస్తారు సూపర్ ప్లేస్ గంగా నది బాగోదు అద్భుతమైన ప్రాంతం నేను ఇంకా ఇక్కడే ఉన్నాను ప్రాంతం అద్భుతమైన ప్రాంతం సూపర్ ప్లేస్ ఓం నమః శివాయ